మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ పూర్వాశ్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈటల రాజేందర్ను ఇక బీజేపీ నుంచి సాగనంపడానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ మేరకు బీజేపీ వర్గాల్లోనే ఒక ప్రచారం ఊపందుకుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి, ఈటల రాజేందర్ బీజేపీ ఆశించిన విధంగా ఆయన పనితీరు లేదని ఒకటి. ఆ తర్వాత ఇంకా అనేక రకాల ఇష్యూస్. ఎందుకంటే బీజేపీలో చేరికల కమిటీ అని అప్పట్లో మొదట్లో ఒకటి కమిటీని వేశారు. ఆయన 2021లో బీజేపీలో చేరాడు బీఆర్ఎస్ నుంచి. బీజేపీలో చేరిన తర్వాత చేరికల కమిటీకి చైర్మన్గా ఆయననే పెట్టారు. ఎవరిని? ఈటల రాజేందర్. అయితే ఈటల రాజేందర్ నుంచి వాళ్ళు ఆశించిన మేరకు పార్టీ నుంచి ఎవరు రాలేదు. పైగా వచ్చిన వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వైపు వెనక్కి వెళ్ళిపోయారు. సో దీంతో ఈటల పనితీరు పట్ల కొంత అసంతృప్తి ఉంది అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ బీసీలకు ముఖ్యమంత్రి అనే ఒక స్లోగన్ బీజేపీ దానికి చాలా కాలంగా వాళ్ళు దాన్ని సారపడుతూనే ఉన్నారు. బీసీ నాయకుడు ముఖ్యమంత్రి చేస్తాం, మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి బీసీ నాయకుడు అవుతాడని అమిత్ షా నుంచి మొదలుకుంటే కిషన్ రెడ్డి వరకు అందరూ చెప్తూ వస్తున్న మాటే. కానీ అది అమల్లోకి వస్తుందా రాదా అనేది మనం చెప్పడానికి, అది అమలు కాదని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. బీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా అగ్రవర్ణాలకు సంబంధించిన నారపరాజు రామచంద్రరావును నియమించడమే ఇందుకు ఒక ఉదాహరణ. అంటే 80% వాళ్ళు బీసీలకు ముఖ్యమంత్రి ఇవ్వరు. అధికారం సంగతి తర్వాత, అధికారంలోకి రావడము, దానికి మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అనేది వీళ్ళు మాట్లాడుతుంటారు. కానీ ఇన్ జనరల్గా బీసీలకు బీజేపీ బేసిక్గా వ్యతిరేకమైన పార్టీగా మనందరికీ అర్థమవుతోంది. బీజేపీ పార్టీలో కూడా అర్థమవుతోంది. బహుశా బండి సంజయ్ కూడా అర్థమై ఉండాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో నిజానికి బీజేపీ ఒక మంచి స్వింగ్లోకి వచ్చింది. అంటే మామూలు స్వింగ్ కాదు. ఒక దశలో కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ అన్నంతగా కూడా మనకు ఒక వాతావరణం కనిపించింది. అంటే పొలిటికల్ ఒక సినారియో కనిపించింది. తీరా సీన్ కట్ చేస్తే కరెక్ట్ ఎన్నికలకు ముందు ఆయన దించేశారు. ఆ పోస్ట్ నుంచి తొలగించి కిషన్ రెడ్డిని బాధ్యతలు అప్పచెప్పారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు. మనకు అప్పుడే అర్థమై ఉండాలి, బీసీలకు వీళ్ళు ఏ రకంగా కూడా రాజకీయమైన ప్రమోషన్ ఇవ్వరు అనేది మనం అర్థం చేసుకోవాలి. సరే, బండి సంజయ్ చాలా కాలం నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా అండ్ బీజేపీ పట్ల విధేయునిగా పనిచేస్తున్న కారణంగా ఆయనకు సెంటర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి లభించింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఆ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ ఒక గొడవ నడుస్తుంది. ఈ గొడవ కారణం ఏంటంటే, ఈటల రాజేందర్కు సంబంధించిన కుటుంబ సభ్యులను రేపు ఎలక్షన్స్లో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి నిలబెట్టాలనేది ఈటల రాజేందర్ ప్లాన్గా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు చెప్తున్నారు. సో దీన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. అంటే బీజేపీ తరపున ఎవరైనా నిలబెట్టాలని బీజేపీ ఆలోచిస్తోంది. అయితే ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో మంత్రిగా ఉన్న సమయంలో ఆయనను బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన డైరెక్ట్గా బీజేపీలో చేరిపోయాడు. దానికి కాంగ్రెస్ పార్టీలో చేరాలి. ఆయన లెక్క ప్రకారం కాంగ్రెస్లో చేరవలసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరాడు. దానికి చాలా కారణాలు ఉన్నాయనుకోండి. కాంగ్రెస్ పార్టీ అప్పటికి ఇంకా మంచి, అంటే రేవంత్ రెడ్డి బీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ కూడా పార్టీ పికప్ కాలేదు. అంత పికప్ అయినట్టుగా అప్పట్లో లేదు. అంటే ఆయన బీజేపీలో చేరే నాటికి అటువంటి సిచ్యువేషన్ లేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను పొడగొట్టగలదు అనేంత ఆయనకు నమ్మకం లేదు. చాలామందికి లేదనుకోండి, అది వేరే విషయం. తర్వాత అనూహ్యంగా 2023 మధ్య నుంచి జూలై నుంచి ఒక్కసారిగా రేవంత్ రెడ్డి గేరప్ అయిపోయి పార్టీని ఆల్మోస్ట్ టేక్ ఆఫ్ తీసుకొని దాన్ని అధికారంలోకి తీసుకొచ్చేదాకా ఆయన గట్టిగా పోరాడాడు నిలబడి. కనుక ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఈటల రాజేందర్ను పార్టీ ప్రెసిడెంట్గా ఇవ్వాలని కూడా ఒక దశలో చర్చ జరిగింది. ఆ తర్వాత ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కాదు కనుక అవసరం లేదని ఆయనను పక్కన పెట్టినట్టుగా మళ్ళీ ప్రచారం జరిగింది. ఆయనను ప్రెసిడెంట్ చేయకుండా ఆ పార్టీలో కొంతమంది కుట్రలు చేసినట్టుగా ఒక ప్రచారం ఉంది. ఎవరు కుట్రలు చేశారో మనకు తెలియదు. ఇప్పుడు ఇక ఈటల రాజేందర్కు పొమ్మనకుండా పొగబెట్టే చర్యలు వాళ్ళు పాల్పడుతున్నారు. అంటే ఇక్కడ
ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 5 రోజుల కిందట బండి సంజయ్ హుజూరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో పర్యటించినప్పుడు ఈటెల రాజేందర్‌కి సంబంధించిన మనుషులు, అనుచరులు ఎవరైతే ఆయనతో పాటుగా 2021లో బీఆర్ఎస్‌లో ఉన్నారు ఆ క్యాడర్ అంతా. వాళ్ళు ఆయనతో పాటే బీజేపీలో చేరారు. సో, అటువంటి వాళ్ళను బీజేపీ ఓన్ చేసుకోవాలి. అట్లా బీజేపీ ఓన్ చేసుకోకుండా ఓన్ జే చేసుకోలేదు. అండ్ బండి సంజయ్‌కి సంబంధించిన పర్యటన వివరాలు కూడా వాళ్ళకి తెలియలేదు. దానివల్ల వాళ్ళంతా ఎగనెస్ట్ అయ్యారు. అట్లాగే హుజూరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ బీజేపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న గౌతమ్ రెడ్డి పార్టీకి రాజీనామా కూడా చేశాడు. సో, ఈ కాంటెక్స్ట్‌లో ఇప్పటికే ఈటెల రాజేందర్ భవిష్యత్తు ఏంటి అనే దానిపై చర్చ జరుగుతోంది. ఆయన బీజేపీలో కొనసాగే పరిస్థితి అయితే దాదాపుగా కనిపించడం లేదు. అట్లాగే ఉండే విధమైన వాతావరణం లేదు కనుక కొనసాగే పరిస్థితి లేదని అనుకుంటున్నాం మనం. కనుక ఆయన బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఎక్కడికి వెళ్తాడు? ఏ పార్టీలో చేరతాడనేది ఒక చర్చ. సరే, కొద్ది రోజులుగా అంటే కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ వాదనను సమర్థించిన రీతిలో అంటే సమర్థించే రీతిలో ఈటెల రాజేందర్ కూడా వాంగ్మూలం ఇచ్చాడు కనుక ఆయన ఇక మళ్ళీ బీఆర్ఎస్‌లోనే చేరిపోతాడన్న విచారం అయితే జరిగింది. కానీ బీఆర్ఎస్‌లో మళ్ళీ చేరినా కూడా గతంలో ఉన్న వైభవం అనండి, మర్యాద అనండి, గౌరవం అనండి అవన్నీ లభిస్తాయా, లభించవా అనేది వేరే ప్రశ్న. ఇంకా అది కాకపోతే కాంగ్రెస్‌లో చేరాలి. కాంగ్రెస్‌లో చేరితే ఇప్పటికే హేమాహేమీలు ఉన్నారు ఆ పార్టీలో. సో, ఆ హేమాహేమీల మధ్య ఏ రకంగా ఈటెల రాజేందర్ ఏ రకంగా ఆయన నెగ్గుకు రాగలడో ఏంటనేది అదొక క్వెషన్ మార్క్‌గా ఉంది. అందువల్ల ఏంటంటే బీజేపీలో అయితే ఇప్పుడు బండి సంజయ్‌కు, ఈటెల రాజేందర్‌కు మధ్య హుజూరాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన రాజకీయాలలో గొడవలు జరుగుతున్నాయి. ఇది క్లియర్‌గా మనకు కనిపిస్తోంది. స్ప్లిట్ ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఒక స్ప్లిట్ ఉంది. ఒకటేమో ఈటెల రాజేందర్ గ్రూప్‌గా ఉంది. ఒకటేమో బండి సంజయ్ గ్రూప్‌గా ఉంది ఆ పార్టీ. సరే, రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ చాలా గ్రూపులు ఉన్నాయి. అది వేరే విషయం. కిషన్ రెడ్డి వింగ్ అని ఒకటి, అండ్ ఇంకెవరు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ రామచంద్రరావు వింగ్ అని ఒకటి, లేకుంటే ఎవరు లక్ష్మణ్ వింగ్ అని ఒకటి, ఇట్లా రకరకాల గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయి దాంట్లో, లేవని కాదనట్లేదు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనం ఎన్ని అనుకున్నా కూడా ఈటెల రాజేందర్ ఒక పొటెన్షియల్ లీడర్. ఆయన బీజేపీలో పొటెన్షియల్ లీడర్, అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్లో పొటెన్షియల్ లీడర్, అండ్ బీసీ ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు. ఆయనకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది. ఆయన 2021 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి గెలవడానికి కూడా బీజేపీ కారణం కాదు. బీజేపీకి సంబంధించిన ఫ్లేవర్ కాదు. అది కేవలం ఈటెల రాజేందర్‌కు సంబంధించిన వ్యక్తిగతమైన ఓటు బ్యాంక్, వ్యక్తిగతమైన ఇమేజ్. దానివల్ల ఆయన గెలిచాడు. అది అందరికీ తెలుసు. సో, ఇప్పుడు ఈటెల రాజేందర్ లాంటి పొటెన్షియల్ లీడర్‌ను వాళ్ళు పోగొట్టుకుంటారా లేదా అనేది ఒకటి చూడాలి. కానీ బండి సంజయ్ మరికొంతమంది ఇదే విధమైన బండి సంజయ్‌కి ఏంటంటే మరొకరు తనకు పోటీదారుగా ఉండకూడదు బీసీ కమ్యూనిటీలో అనేది ఏదో ఉండాలి మనసులో. అందువల్ల ఆయన ఈటెల రాజేందర్‌ను మాక్సిమం ఆయనను డౌన్ సైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో, ఈ ఇష్యూస్ అన్నిట్లో కూడా చివరకు ఈటెల రాజేందర్ భవిష్యత్తు ఏమిటి? రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది? బీజేపీ నుంచి తెగతింపులు చేసుకునే పరిస్థితి దాకా ఇది వెళుతుందా లేదా అన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.